మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ కోఆర్డినేటర్ వైష్ణవ కృపాదాస్ ఆధ్వర్యంలో ఈ యొక్క సత్తెనపల్లి అవుట్ పోస్ట్ ఉన్నటువంటి అవుట్ పోస్ట్ లో కొంతమంది విద్యార్థులు భగవద్గీతను నేర్చుకోవడం జరిగింది. దానిలో శిక్షణ పొందడం జరిగింది. ఆ శిక్షణ కాలం పూర్తయింది. వారికి సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమాన్ని సత్తెనపల్లిలో నిర్వహించారు. కనికా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించడం జరిగింది. అయితే ఇస్కాన్ అంటే ఏమిటి, దాని ఆదిగురు ఎవరు, అసలు నామాలు ఎందుకు ధరించాలి, భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి అన్న విషయం మీద ఆ విద్యార్థులని అడిగి తెలుసుకుందాం. కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపక ఆచార్యులు కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారి ఇస్కాన్ నరసరావుపేట వారి ఆధ్వర్యంలో మన సత్తెనపల్లిలో అవుట్ పోస్ట్ లో ఇక్కడ సమ్మర్ క్యాంప్ అంటే వేసవి శిక్షణ శిబిరం అనేటటువంటి ఆధ్యాత్మికమైన అంశాలతో ఒక నెల రోజుల పాటు నిర్వహించడం జరిగింది. మన సత్తెనపల్లి వాస్తవ్యులైనటువంటి శ్రీనివాస్ ప్రభు గారు మరియు వారి యొక్క సతీమణి వైకుంఠ శక్తి మాతాజీ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా వాళ్ళ పిల్లలను ఈ కార్యక్రమం వచ్చేసి వేసవి శిక్షణ శిబిరము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి పిల్లలకి కౌమారేత ఆశ్రయత్ ప్రాజ్ఞ ధర్మం భాగవతానిహ అనేటటువంటి భాగవతంలో చెప్పబడిన విధంగా 5 సంవత్సరాల వయసు నుంచి మనము ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలనేటటువంటి నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ సెలవులలో పిల్లలు వారి యొక్క సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటటువంటి కార్యక్రమం అన్నమాట. కాబట్టి దీనికి తల్లిదండ్రులందరూ కూడా ఎంతో చక్కగా సహకరించారు. ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా భగవద్గీతలోని శ్లోకాలంతా కూడా చక్కగా నేర్చుకున్నారు. వారిలో ఉన్నటువంటి క్రియేటివిటీ సృజనాత్మకతకు ప్రతీకగా అనేక రకాలైనటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ వర్కులను చేశారు. దానికి అన్నిటికీ కూడా కృష్ణ చైతన్యాన్ని జోడించి వాళ్ళు చక్కగా దాన్ని తయారు చేయడం జరిగింది. ఒక జగన్నాథ్ అయితేనేమి, జగన్నాథుడి ఆభరణాలు అయితేనేమి, ఇంకా రకరకాల పర్ణశాల అయితేనేమి, కుటీరం అయితేనేమి, ఇలా అనేక రకాలైనటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పనులు వాళ్ళు నేర్చుకున్నారు. ఇవన్నీ కూడా జస్ట్ నో కాస్ట్ మెటీరియల్స్, ఇంకా వేస్ట్ మెటీరియల్ ఏదైతే మన ఇళ్లలో ఉంటుందో వాటన్నిటి ఉపయోగించి అద్భుతమైన కళాఖండాలను వాళ్ళు తయారు చేయడం జరిగింది. అలాగే కృష్ణ కథ ప్రతిరోజు కూడా ఈ భాగవతంలోని కృష్ణ కథలను వాళ్ళు శ్రవణం చేయడం జరిగింది. దాని నుంచి సమాచారాన్ని నేర్చుకోవడం జరిగింది. దాని నిజ జీవితంలో వాళ్ళు ఆచరించే విధంగా వాళ్ళు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. జస్ట్ లైక్ తెల్లవారు లేవగానే తల్లిదండ్రులకు పాదాభివందనం చేసుకోవడం, వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, చిన్నగా తులసి పూజ చేయడం, భగవంతుని యొక్క నామ సంకీర్తన చేయడం, మృదంగాన్ని నేర్చుకోవడం, కరతాళాల కొట్టడం నేర్చుకోవడం, అలాగే భగవద్గీతను దానిని అనేక శ్లోకాలు నేర్చుకోవడం. చిన్నపిల్లలు వారి ముద్దు మాటల్లో చిన్నగా వారి శక్తి కొద్దీ వాళ్ళు చక్కగా నేర్చుకుని అంతా కూడా ఈ 30 రోజుల పాటు వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేశారు ఈ కార్యక్రమంలో. తద్వారా అటు పిల్లలు ఎంతో ఆనందాన్ని పొందారు, అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందాన్ని పొందారు. ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ప్రతిరోజు ఈ పిల్లలకి భగవద్గీత నేర్పించడం జరిగింది. భగవద్గీతను మనం చదవడం ద్వారా గీత చదవడం, రాత మార్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఎవరైతే భగవద్గీతను చదువుతారో వాళ్ళ యొక్క తలరాత అద్భుతంగా మారిపోతుంది. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క జీవితంలో వాళ్ళు భగవద్గీతను చదివి ఆచరించినటువంటి సందర్భాలు అనేక మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ వారి యొక్క ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి భగవద్గీత అనేటటువంటి ఏదో ఒక మతానికి సంబంధించిన గ్రంథం కాదు, మానవాళికి అందరికీ కూడా సంబంధించిన గ్రంథము. కాబట్టి ప్రతి భారతీయుడే కాదు, ప్రపంచంలోని ప్రతి వ్యక్తి భగవద్గీతను ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ఒక అద్భుతమైనటువంటి పౌరులు వాళ్ళు తయారయ్యి వారి దేశానికి, కుటుంబానికి, సమాజానికి, ప్రపంచానికి కూడా అద్భుతమైన సేవ చేసేటటువంటి అవకాశం ఈ భగవద్గీత ద్వారా వాళ్ళకి లభిస్తుంది. కాబట్టి అందులో భాగంగా ఇస్కాన్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ సత్తెనపల్లిలో మనం ఈ పిల్లలకి చక్కటి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని భగవద్గీత మీద ఫుల్ ఫోకస్ చేసి వాళ్ళందరూ కూడా భగవద్గీత శ్లోకాలు నేర్పించడం కూడా జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా పాల్గొన్నారు, అనేక శ్లోకాలు వాళ్ళు కంటపట్టారు. దాంతోపాటు ఇక్కడ భగవద్గీత యొక్క ఆచరణ, డైలీ లైఫ్, ద అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ భగవద్గీత ఆర్ మెసేజ్ ఆఫ్ భగవద్గీత ఇన్ అవర్ డైలీ లైఫ్. సో మన నిత్య జీవితంలో భగవద్గీత యొక్క జ్ఞానాన్ని, భగవద్గీత యొక్క సందేశాన్ని
ఎలా ఆచరింపజేయాలనేటటువంటి దాని మీద కూడా వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులు, తర్వాత వారి తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. వారందరికీ కూడా ఇస్కాన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ రోజు ముగింపు సమావేశం నిర్వహించడం జరిగింది. పార్టిసిపేట్స్ అందరికీ కూడా చక్కటి యొక్క పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నందుకు. అలాగే దీనిలో కొంతమంది ప్రత్యేకంగా పార్టిసిపేషన్ తో పాటు వాళ్ళ పిల్లలకి కోచింగ్ ఇవ్వడం కూడా చేశారు. అంటే వాళ్ళు నేర్పించారు కూడా. జస్ట్ లైక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కావచ్చు, అలాగే పెయింటింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఇలాగే కలరింగ్ కావచ్చు, క్విల్లింగ్ అంటే చిన్న విద్య, మంచి విద్య కూడా. సో ఇలాగ అన్నిటినీ పిల్లలకు నేర్పించడము నిజ జీవితంలో వాళ్ళకి ప్రతి విషయాన్ని కూడా కృష్ణ చైతన్య పరంగా వాళ్ళు దాన్ని ఆలోచించే విధంగా దాన్ని అంత ఈ యొక్క శిక్షణ శిబిరంలో వాళ్ళకి నేర్పించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ శిక్షణ శిబిరం ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మన శ్రీనివాస్ ప్రభు వాళ్ళ ఇల్లు ఉంది. స్టేషన్ రైల్వే స్టేషన్ రోడ్ అంటారు. రైల్వే స్టేషన్ రోడ్ లో శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. భక్తులందరూ కూడా మన సత్తెనపల్లిలో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించుకుని అందరూ కూడా ఆనందంగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పదే పదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరే. శ్రీల ప్రభుపాద్ కి జై. భగవద్గీత యథాతథం కి జై. హరే కృష్ణ. నా పేరు లోకేష్. నేను 6th అయిపోయి 7th క్లాస్ చదువుతున్నాను. ఎందుకంటే మనం జపమాలని ఎక్కడెక్కడైనా పెట్టచ్చు. సో అది అపవిత్రం కావచ్చు. అందుకని మన ఆచార్యులు, మన గురువులు ఏం చేశారంటే ఇట్లా జప బ్యాగ్కి ఇట్లా జపమాల లోపల ఉంటుంది, బయట జప బ్యాగ్ ఉండేటట్టుగా డిజైన్. హరే కృష్ణ. నా పేరు అమృత. నేను 9th క్లాస్ చదువుతున్నాను. దీని గురించి భగవద్గీత 4వ అధ్యాయం 1వ శ్లోకంలో చెప్పబడింది. శ్రీ భగవాన్ వాచ ఇమాం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన మనవే ప్రాహ మనురిక్ష్వా కవే బ్రవీత్. దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు పలికెను, నశింపులేనటి ఈ యోగ శాస్త్రమును నేను సూర్యుడైన వివస్వానుడికి బోధించాను. సూర్యుడు దాన్ని తిరిగి ఇక్ష్వాకుల మానవులకి పిత అయిన మనువుకి బోధించారు. మనువు దాన్ని తిరిగి ఇక్ష్వాకుల వంశస్థులకి బోధించారు. హరే కృష్ణ. హరే కృష్ణ. నా పేరు దుర్గశివప్రేమ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను సమ్మర్ క్యాంప్ కోసం ఇక్కడ హైదరాబాద్ నుంచి సత్తెనపల్లికి వచ్చాను. భగవద్గీత ఎందుకు చదవాలంటే భగవద్గీత అనేది మనకి ఒక మాన్యువల్, మన లైఫ్కి ఒక మాన్యువల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మొబైల్ కానీ టాయ్ కానీ కొన్నామంటే ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక మాన్యువల్ లో రాసి ఉంటుంది. అలా మన లైఫ్ కి ఎలా పాటించాలి, ఎలా నడవాలి అనేది భగవద్గీతలో రాసి ఉంటుంది. హరే కృష్ణ. నేర్చుకున్నా హరే కృష్ణ. నా పేరు భవాని. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను ఎక్సెక్షర్ కాలేజ్లో. నేను లాస్ట్ 2 years నుంచి ఇక్కడ ఇస్కాన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ గైడెన్స్లో నేను చాలా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మా మాతాజీ వైకుంఠ శక్తి దేవదాస్ గారి ఆధ్వర్యంలో ఎన్నో విషయాలు నేర్పించడం జరిగింది. యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్గా ఈ డెవలప్మెంట్ అంతా కూడా ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతుందనే మనం తెలుసుకుంటాము. సో దాన్ని కూడా మనం అంగీకరించాల్సిందే. ఎందుకంటే ప్రపంచం అనేది మనకు అలా పోర్ట్రే చేసింది, ఎవరు ఇదంతా కనిపెట్టారు అని చెప్పేసి. ప్లాస్టిక్ సర్జరీస్ కానీ, సైకాలజీ గురించి కానీ, వీల్ డెవలప్మెంట్ కానీ ఎన్నో డెవలప్మెంట్స్ని ఈ ప్రెసెంట్ జనరేషన్ సైంటిస్ట్ మాత్రమే కనిపెట్టారని చెప్పడం జరిగింది. బట్ ఇదంతా రాంగ్ ఎసెప్షన్. అప్పట్లోనే మన వేద కాలం నాటి నుండే ఎంతో మంది ఋషులు
ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చారనమాట వేదాల ద్వారా. సో అలాంటి ఎన్నో విషయాలు, ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ మా మాతాజీ గారు మాకు నేర్పడం జరిగింది. ఈ భగవద్గీత క్లాసెస్ కానీ, సమ్మర్ క్యాంప్ కానీ ఇవన్నీ రావటం వల్ల ఎంతో నాలెడ్జ్ మనం పెంపొందించుకోవచ్చు. అండ్ ఆల్సో చాలా నిజాలు తెలుసుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ ప్రజెంట్ సైంటిస్ట్ మాత్రమే కనిపెట్టారని నాకు చెప్తారు, కానీ బట్ అది రాంగ్. మన ఋషుల కంటే గొప్ప సైంటిస్టులు ఎవరు లేరు. ఆ విషయాన్ని నేను తెలుసుకోవటం జరిగింది. అండ్ ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఎలా జపం చేయాలి, కృష్ణుని ఎలా ఆరాధించాలి, కృష్ణునికి ఎలా పూజించాలి, కృష్ణుని ఎలా చేరుకోవాలి, ఇలాంటివన్నీ చాలా నేర్చుకున్నాను. అండ్ హరే కృష్ణ. కృష్ణ, నా పేరు అత్యూష. జపం ఎందుకు చేయాలి అంటే మనకి యుగ ధర్మాలు అనేవి ఉన్నాయండి. సత్యయుగంలో వచ్చేసి మనిషికి ఆయుష్, మేధాశక్తి అన్నీ ఎక్కువ. యుగాలు మారుతున్న కొద్దీ మనిషి యొక్క ఆయుష్, మేధాశక్తి తగ్గిపోతుంది. కాబట్టి మనకి కలియుగంలో ఒక ధర్మం పెట్టారు, అదే హరినామ సంకీర్తన. జపం చేయమని చెప్పారు. ఎంత మనము ఎక్కువ జపం చేస్తే భగవంతుని ఎక్కువగా మనము నామస్మరణ చేయడం వల్ల మనము ఈ యుగంలో మన భగవద్ధామానికి వెళ్ళొచ్చు. అందుకని మనం జపం చేస్తాము. ఇది నారద మహాముని బ్రహ్మదేవుని అడిగినప్పుడు బ్రహ్మ చెప్తారు ఇలా, ఈ యుగంలో హరినామ హరినామ హరినామై కేవలం కలో నాస్తేవ గతి అన్నదా. అంటే ఈ కలియుగంలో మనం చేయాల్సింది హరినామ సంకీర్తన మాత్రమే. ఇంకేది మనకి భగవద్ధామం చేర్చడానికి ఉండవు. మరి ఇన్ని నామాలు ఉన్నాయి కదా, కేవలం హరే కృష్ణ మంత్రం ఎందుకు జపించాలి అని నారద మహాముని బ్రహ్మదేవుని అడిగినప్పుడు కలిసంతారు ఉపనిషత్తు నుంచి అప్పుడు చెప్తారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించమని మనకి డైరెక్ట్ గా బ్రహ్మదేవుడే చెప్పారు. అందుకే మన ఈ కలియుగ ధర్మం, మన ధర్మం ఏంటంటే జపించటం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం. హరే కృష్ణ, నా పేరు కృష్ణ సతీష్. ఇప్పుడు నామం ఎందుకు పెట్టుకోవాలన్న ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఫస్ట్ గా నుదురు లేని బొట్టు అనేది శ్మశానంతో సమానం. సో ఇప్పుడు మనం ఈ తిలకధారణ ఎందుకు చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఇక్కడ 2 నిలువుగా కనిపిస్తున్నాయి, అవి భగవంతుడి యొక్క పాదాలకి ప్రతీక. అదే విధంగా కింద తులసి మహారాణి ఉంటారు. సో భగవంతుడిని భక్తుల సాంగత్యంతో చేరుకోవాలి. సో అదే విధంగా కృష్ణుడికి శుద్ధ భక్తులు తులసి మహారాణి కాబట్టి, సో తులసి మహారాణి సాంగత్యంతో మనం కృష్ణుని చేరుకుంటున్నామని ఈ నామానికి ప్రతీక.